హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తులసి టాక్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మై మార్నింగ్ రొటీన్. ఈరోజు వీడియోలో మార్నింగ్ ఏమేమి చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ టైం చూసుకుంటే 5:22 అయ్యింది. ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇల్లు ఎంత తుడిచినా ధూళిగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకేనా మీకు ఇంతేనా? ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటున్నామో వరండా కూడా అంత నీట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బయటను తుడిచిన తర్వాత మాపింగ్ పెడుతున్నానండి. మాపింగ్ అయిపోయిన తర్వాత ముగ్గు వేస్తున్నానండి. తడిగా ఉండడం వల్ల ముగ్గు సరిగ్గా కనిపించట్లేదు. ఆరిన తర్వాత ముగ్గు మీకు బాగా కనిపిస్తుంది. వరండా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఒత్తుతున్నానండి. మాప్ అయిపోయిన తర్వాత నైట్ ఉన్న సామాన్లు ఉదయం తోముతున్నానండి. నైట్ బద్ధకంగా ఉందని పడుకుంటే ఇదొక పని అయ్యిందండి. ఉదయం నేను నైటే తోముకుంటానండి. ఉదయంకి ఏం పని ఉంచుకోను. బద్ధకించడం వల్ల నాకు ఇలా డబుల్ పని అయ్యిందండి. నైటే క్లీన్ చేసుకున్నానండి స్టవ్. ఇప్పుడు సామాన్లు తోవాను కదండి, అందుకు మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. సామాన్లు తోవాను కదండి, ఎక్కడెక్కడ సర్దుకుంటున్నానండి. సామాన్లు సర్దడం అయిన తర్వాత వంటది స్టార్ట్ చేయాలండి. వంటగది క్లీన్ అయిన తర్వాత స్టవ్ మీద బియ్యం పెట్టి స్నానంకి వెళ్ళానండి. పప్పు టమాటా చేస్తున్నానండి పిల్లల లంచ్కి. దాంతో కాంబినేషన్ కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పప్పు టమాటా కొబ్బరి పచ్చడి బాగుంటుంది. కర్రీ ఏదైనా చేద్దాం అనుకున్నానండి, టైం సరిపోక కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. టమాటా 6 పచ్చిమిర్చి వేసి ఉప్పు కారం వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు 3 విజిల్ అయిపోయిన తర్వాత కొంచెం పప్పు మెదిపేసి వాటర్ వేసి మరిగిన తర్వాత తాలింపు పెట్టిడమేనండి. ఇంక పప్పు అయిపోయినట్టే.
పప్పులు ఏవి నానబెట్టలేదండి పిల్లలకి దోశలు వేయడానికి. సింపుల్గా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది అని పిల్లలకి సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియా ఉప్మా కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ అన్నీ కోసుకొని పక్కన పెట్టానండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు అన్నీ వేసి వేగిన తర్వాత టమాటా కూడా వేసుకున్నానండి. అవి మగ్గడానికి సాల్ట్ అది వేసి అవి మగ్గిన తర్వాత వాటర్ అది వేసుకొని కాసేపు ఆ వాటర్ మరిగిన తర్వాత సేమియా పుల్లలు వేసేయడమేనండి. అవి ఉడికిన తర్వాత ఇంకా సేమియా ఉప్మా అయిపోయినట్టేనండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. పప్పు టమాటా చేశాను కదండి, ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరి పచ్చడి తగ్గ సామాన్లు కొబ్బరికాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, చింతపండు అండి. ఇవన్నీ ఆయిల్లో వేగిన తర్వాత కాసేపు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి కొబ్బరి పచ్చడి రెడీ అండి. పిల్లలకు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ ఏమీ చేయలేదు కదండి, ఉప్మాతో కొంచెం పప్పు వేసి ఇచ్చేస్తున్నానండి పిల్లలకి. మా పిల్లలు కాలేజీలకు వెళ్ళిన తర్వాత టీ పెట్టానండి. మా వారికి టీ ఇచ్చిన తర్వాత నేను టీ తాగేసానండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.